ఇక్కడ తిరుగుతున్నావే నా రంగుల రామ పిచ్చి పిచ్చిగా వాగుతున్నా. ఎవరు పేరు చెప్తే ఈ ఆంధ్రాల అలజడి మొదలవుతుందో, ఎవరు పేరు వింటే ఈ ప్రభుత్వం పోలీసులకి పోతుందో, ఎవరు పేరు నా పేరు చెప్తే ఎవరు పేరు చెప్తే ఈ ఆంధ్రాలో అలజడి మొదలవుతుందో, ఎవరు పేరు వింటే ఈ ఈ ఆంధ్రాలో అలజడి మొదలవుతుందో, ఎవరు పేరు వింటే ఈ ప్రభుత్వం పోలీసులకి చెక్కిపోతుందో, ఈ వైఖరుడు బేతాళుడు కందిపోటు వీరుడు వీరమల్లుకి తమ్ముడు మహాకాళీనే. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావో అని చెప్పు. ఈ కొండవేటి ఫారెస్ట్ లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, స్మగ్లింగ్ వ్యాపారాల గురించి ఏదో ఆధారాలు సేకరించి పోలీసులకి అందిస్తున్నామంట. చాలా మంది అమ్మాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. అంతేకాక ఎంతో మంది పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టకూడదురా. రాక్షసులతో పెట్టుకోవాలంటే పిల్లలకి నావే అమ్మ ఎక్కడెక్కడ నేను నరకాసుని వధించిన సత్యభామ చూడు, నరకాసుని వధించిన సత్యభామ ఒక ఆడదేరా, మహిషాసురుని వధించిన దుర్గాదేవి ఒక ఆడదేరా, మీలాంటి దరిద్రుని కన్నది కూడా ఒక ఆడదేరా. అది మర్చిపో. నేను ఏం చేయగలను అని అడుగుతున్నావా? నేను తలుచుకుంటే నిన్ను అపరకాలిలా మారి అంతం చేయడానికి ఒక్క క్షణం పట్టదురా. నువ్వు కల్కిగా మారినా, దేవతగా మారినా, అలాంటి పరమ దుర్మార్గులతో పెట్టుకుంటే బతకాలేవు. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు బంగారం, ఉచ్చగిస్తున్నా. బుద్ధిగా వింటే బాగుపడతావు, వినకపోతే ఇళ్ళ కట్టికే పోతావు. మీలాంటి రౌడీల బెదిరింపులకి భయపడే రకంగా ఈ ఆడది ప్రాణం పోతుందంటే లెక్క చేయదేమో, కానీ మనం మంట కలిసిపోతుందంటే కాలం మీద పడి కన్నీటితో వేడుకుంటుంది. నన్ను వదిలిపెట్టమని. అయితే ఆనందపరచు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోతున్నావు. ఇల్లు వదిలిపెడతానని అనుకుంటున్నావా? వదిలిపెట్టాను. ప్లీజ్ నీ దండం పెడతాను. అయితే నీ అందాన్ని దోచుకోకపోతే మగాడిని ఎలా అవుతానే? నీ అందాన్ని దోచుకోకపోతే మగాడిని ఎలా అవుతాను? రావే